రాజు యేసయ్యా నన్ను చూడవచ్చినయా, నా కన్నీరంతా తుడిచి వేసిన ఐలెస్సో ఐలెస్సా ఐలెస్సో ఐలెస్సా మరియా ఐలెస్సో మైక్ తీసుకో ఐలెస్సో ఐలెస్సా ఐలెస్సో ఐలెస్సా చప్పట్లు కొడుతూ ఐలెస్సో ఐలెస్సా ఐలెస్సో 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 గాలి వంటి కల ఏడును లేచిన, గాలి వంటి కల ఏడును లేచిన, అలలెన్న నా పైన ఎగసిసి లేచిన, అలలెన్న నా పైన ఎగసిసి లేచిన, నా చుక్కాని నీవయ్యా నా దైవమా, చుక్కాని నీవయ్యా నా దైవమా. అలాగే అందరూ
స్నేహితులు దూరమాయే బంధువులు మరులాయే దాదామంతా నీకోసమేనయ్యా నీ సాటి ఎవరయ్యా దైవమా నీ సాటి ఎవరయ్యా మంచి దైవమా నీ సాటి ఎవరయ్యా నా మంచి దైవమా నీ సాటి ఎవరయ్యా నా బరువు బాధ్యతను మోసిన పరమాత్మ నా బరువు బాధ్యతను మోసిన పరమాత్మ బలహీనతలోనే బలమును సమకూర్చే బలహీనతలోనే బలమును సమకూర్చే బలమా కొడి కొడి దండాలయ్యా నా మంచి దైవమా కోటి కోటి దండాలయ్యా ఐలసో ఐలాసో అడుగు
నీ ప్రేమ మధురమై, నీ జాలి అమరం, నీకు సాటి ఎవరయ్యా? నీతో ఉంటే అది ఎంతో ఆనందపడుతుంది. నువ్వు లేకపోతే ఒక్క క్షణమైన ఉండలేవు తండ్రి. నీవు లేని రోజంత రోజునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకవునా, నీవు లేని రోజు ఒక రోజేనా, నీవు లేని బ్రతుకంత బ్రతుకవునా. అబ్బా, పిల్లలతో నువ్వు మాట్లాడడానికి దిగువ చేసిన వాడా, నేను అసాధారణమైన రీతిలో ఆశ్రయించబోతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నువ్వేదైతే అనుకుంటున్నావో అవి మొత్తం మారబోతున్నాయని చెప్తున్నాడు యేసయ్య. నీ లైఫ్ మొత్తం మార్చలేకపోతున్నాడు ఎవరయ్యో పోటీ ఎవరయ్యా? హల్లెలూయా. అందరూ గట్టిగా గంభీరంగా చెప్పాలండి. పత్రిక 10వ అధ్యాయము 20 రెండవ వచనం. 12వ అధ్యాయము 22-23. ఇప్పుడైతే సియోను కొండను జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు దేవదూతల యొద్దకును దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును
యొద్దకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన అది కావాలి ఈరోజు. అది అందరం చేయండి. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్య మధ్యవర్తి యేసునొద్దకు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షక రక్తముకు మీరు వచ్చి ఉన్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లరా, మానవ జీవితంలో సంపూర్ణ సిద్ధి కోసం దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. సంపూర్ణ సిద్ధి నువ్వు పొందకపోతే పరలోకంలో బహుమతులు ఉండవు. మనందరం పరలోక రాజ్యం ఖచ్చితంగా వెళ్ళిపోతాం. నో డౌట్. హల్లెలూయా. పరలోకం అంటే ఎంతలా ఉంటుందంటే, పరలోకం అనగానే నవ్వు. పరలోకం మీరు ఎన్నిసార్లు వచ్చారు నాకు తెలియదు, నేను చాలా సార్లు వచ్చాను. అక్కడే ఉండిపోవాలనిపించింది. పరలోకంలో చాలా అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం. అసలు ప్రపంచంలో ఎక్కడ నేను చూడలేదు. ప్రపంచంలో మనకు దొరకదు. ఈ భూలోకంలో పరలోకం వెతకాలని కోరుకోకు లేదు. అవకాయ ఖచ్చితంగా మీరు అవకాశం అవుతారు. ఈ లోకంలో ఎంత అంటే బాగా తినడం, బాగా త్రాగడం, బాగా అమ్మాయిలతో అబ్బాయిలతో తిరగడం, ఈ లోకాలు అనుభవించడం ఇదే స్వర్గం అనుకుంటారు. ఈ భూమి మీద ఉన్న దుష్టుడు ప్రవేశించిన ప్రాంతాలు. స్వర్గం అంటే రంభ ఊర్వశి కనుక అక్కడ కూడా పెడేస్తున్నారు. రంభ ఊర్వశి మేనకలు ఉంటారు. ఇదేనండి అంటే అక్కడ కూడా ఈ దరిద్రం ఉంటుందా? చందాల బ్రతుకులు, రొచ్చు బ్రతుకులు. పరలోకం అంటే అది కాదు. పరలోకం అంటే వేరే లెవెల్లో ఉంటుంది, వేరే స్థానం. నువ్వు ఊహించుకున్న పరలోకం కాదు, మన వాళ్ళు ఊహించుకున్న స్వర్గం కాదు. తిలోత్తమ, అందాల తార, రంభ, ఊర్వశి, మేనక అంటే వాళ్ళు ధ్యానం చేస్తే అక్కడ కూడా కంపెనీ చూడేస్తున్నారండి. స్వర్గంలో కూడా కంపెనీ చూస్తుందని చెప్తే ఏ గ్రంథం చదివారు, ఎక్కడ చూసారో తెలియదు. వీళ్ళ గుర్తులు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ కన్ను మూసి మొయ్యగానే ఒక చోట తెరవబడతాయి. ఇక్కడ శుద్ధి సిద్ధి అనండి. శుద్ధి శుద్ధి సిద్ధి. ఈ సిద్ధి హృదయ శుద్ధి కావాలి. సంపూర్ణ సిద్ధి. బైబిల్ అంటే దాసవలసి అంశం కాదండి. ఏదో హల్లెలూయా ఆమేన్ దేవుని స్తోత్రం అనుకుంటూ శుద్ధిగా మహిమంతో అనుకుంటే ఎప్పుడు కుదరదు. స్వర్గంలో చాలా మెట్లు ఉన్నాయి. పక్కతో చెప్పండి. స్వర్గంలో చాలా స్థానాలు ఉన్నాయి. నువ్వు వస్తావా స్థానానికి? హల్లెలూయా. ఆ స్థానం దగ్గర స్నానం చేసి 6 రోజులైంది. కొంతమంది సరిగ్గా ఏమంటారంటే అన్నం చేస్తారు. స్నానం అన్నం తినేస్తారు. అన్నం తినేసరిగా చేద్దాం చేద్దాం అంటే మళ్ళీ రేపే వ్యవసాయం అయితే మొత్తానికి 3 రోజులు నాకు ఎందుకు రాక ప్రయత్నాలు. అదే స్తోత్రం చెప్పండి. మీరందరూ ఆనందింపదగిన
జ్ఞానం ఒకటి ఉంది, మీకు తెలియదు, ప్రజలకు తెలియదు. రండి రండి, ఇద్దరు ఒకరిగా ఇద్దరుగా వచ్చేస్తున్నారు. అదే ఎవరికి వచ్చామ్మా, ఎవరికి వచ్చి ప్రశాంతంగా కూర్చో, కాంగ్రెస్ దగ్గర కూర్చో. భూమి మీద మంచితనం కంటే గొప్పతనం ఏదంటే అమ్మతనం. ఏం చెప్పండి? అమ్మతనం. అందుకే నేను ఒక పాట రాసుకున్నా, అమ్మ నీవే నాన్న నీవే నా యేసయ్యా, అన్న నీవే అన్నే నీవే నా యేసయ్యా. ప్రభు కారు ఇచ్చాడు కదా, ఆ కారు మీద యేసయ్యా ఏ టైప్ రాయకుండా పెద్దగా అడిగితే నాలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడంటే యేసయ్యా అన్నీ నీవే, యేసయ్యా అది పెద్ద పేరు రాసి దాని కింద అన్నీ నీవే. మా మొదటి క్లాసులో చిన్న పిల్లతో ఆ మాట అనిపిస్తాను. మన మాటలు వచ్చే ముందు యేసయ్యా అన్నీ నీవే, హల్లెలూయా. పరలోక రాజ్యము చేరడానికి ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఆయా భయము భక్తి కలిగి ఆయా ఆరాధనలో ఉత్కృష్టమైనటువంటి దైవభక్త దృష్టితో సరవేగముగా వారికి తెలిసిన జ్ఞానములో వారికి తెలిసిన ధర్మములో పరుగులు తీసుకుంటూ వెళుతున్నారు. వారు నేర్చుకునేదే ధర్మం అని, వారికి తెలిసిందే న్యాయమని చాలా అమాయకత్వముగా అపవాది యొక్క క్రూరంలో జంతువుల్లో పడిపోతున్నారు. వాడి పళ్ళ మధ్యన ఇరుక్కుపోతున్నారు. పాపం వాళ్ళు అనుకుంటున్నారు ఈ గాలిలాగే చక్కగా ఉంటుంది, భూమిలాగే ఉంటుంది, ఆకాశం అలా పైన ఉంటుంది, పుడుతూనే ఉంటారు. తర్వాత మనం చచ్చిపోతాం కదా, మళ్ళా ఇంకొక రూపంలో ఇంకొక ఎక్కడో ఒక చోట పుడతాం. అలా అనుకున్నా అది నీకు ప్రేమ, నీ పిచ్చి, నీకు ఎర్రి. ఈ భూమిలో ఒక్కసారి మానవుడు పుడితే, ఆ పుట్టిన తర్వాత జీవించి కాలగర్భంలో కలిసిపోతే ఇది ఎన్నటికీ రాని ప్రదేశానికి వెళ్ళిపోతాం. అది అర్థం చేసుకుంటున్నారు ఈ లోకంలో జ్ఞానులు కూడా, తెలివైన వారు ఆశ్చర్యపోతూ ఉంటారు. చాలా చదువులు చదువుతారు, అన్ని గ్రంథాలు చదువుతారు, కానీ యథార్థత గ్రహించలేరు. మహామహా మేధావులు నరకానికి వెళ్ళిపోతున్నారు. చాలా అందమైన వారు నరకానికి పోతున్నారు. చాలా అన్ని తెలిసిన వాళ్ళు క్షణాల్లో బాయ్ అలా వెళ్ళిలా వచ్చారు కాదండి. యుగ యుగములు అనండి. ఇప్పటికి భూమి మీద 6,000 సంవత్సరాలు అయింది. అంటే 1000 సంవత్సరాలు ఒక యుగం, 100 సంవత్సరాలు ఒక తరం. హల్లెలూయా. మీలో ఎవరికైనా గొప్ప చచ్చిపోవాలని ఉంటుందా? మళ్ళీ ఎవరికైనా చచ్చిపోవాలనుకుంటా? ఉండదే. ఈ భూమి ఏం చెప్తుందంటే బంధం వేసి మీరు గమనించాలి. అమ్మ కొడుకులేమో ఎచ్చని పండు వచ్చేయాలంటే వచ్చేస్తుంది నోటి నుంచి, మరి నాశం కూడా వచ్చేయాలంటే లోన కోరుకుంటున్నాడు. లోన నుండి మామిడికాయ కత్తి ముక్కు తినాలని చెప్తుందని
కోరుకుంటే ఆ అమ్మని అంటే అలా ఆయన అడుగుతుంది ఎల్లు మామిడికాయ పడుతుంది మామిడికాయ లేని రోజుల్లో నాకు ఇప్పుడు బొగ్గు చికెన్ తినాలి ఉంది అంటే కర్రలో ఉంటుంది అది జగ్గనటి కూడా పుట్టని కూడా అసలు ఎదురులో పెట్టి మాంసం కాలుస్తుంటారు. నాకు తెలియదు ఆ విషయం. అదే భూమి తిడుతున్నాడేమో అనుకున్నాను నేను. అన్నయ్య బొగ్గు చికెన్ తింటామా అని అన్నాడు బాబు. ఇది ఎక్కడ చికెన్ ఆయన బొగ్గు చికెన్ తింటారా అదేం పేరు అంటే చాలా చిత్రంగా ఉండే పేర్లు. రాయుడుపోవడం కాదు, రాయుడుపోవడం అంటే ఒక హోటల్కి వెళ్తే అక్కడ పొట్టిలోనే తింటామని అన్నాడు ఒక ఆయన. మళ్ళీ చెప్పు ఏంటి అని అడిగాను. పొట్టికలండి, పొట్టికల అయ్యేలా ఉంటాయి బొమ్మ చికెన్ చెప్తే 4 ఆకుల్లో పట్టని చాట్లో ఉంది. రావుడిపోవడం సీరియస్ గా కూడా నిజం ఎలా ఉంటుందో బాబా తింటా బొమ్మ చికెన్ తింటే ఎంత బాగున్నావు. తర్వాత ఈ పొట్టికలు తింటే ఎంత రుచుకోదో ఇంకో 2 పొట్టికలు పట్టురా అన్నాడు. అదే పరలోక రాజ్యంలో ఎంత బాగుందో నేను అనుకున్నాను. యేసుని నమ్ముకున్న వాళ్ళంత భూమి మీద వాళ్ళ ముందు ప్రధానమంత్రి కూడా వేస్ట్ అండి. యేసుని నమ్ముకున్న, యేసుని ఆరాధిస్తున్నవారు, యేసుని స్వీకరించిన వారు ఎంత భాగ్యవంతులంటే భాగ్యమో ఎంతో భాగ్యమో ధన్యమో ఎంతో ధన్యమో పరమందున 100 రెట్లు ఫలమందులు ఎంత భాగ్యమని బాబు. బతుకుండగా మనతో దేవుడుతూ ఉంటాయి. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? క్రైస్తవుడికి కూడా క్రైస్తవుడు అవగానే ఒక కులం వచ్చేది. ఏంటా కులం అంటే యాజకులు. అదే మన అథారిటీ మారిపోతుంది, మన రేంజ్ మారిపోతుంది. అనండి నా రేంజ్ మారుద్ది అనండి. నీకు తెలియకుండా నీ పక్షంగా ఒక ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఇక్కడ ఉంటే మరొక ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు 100 సంవత్సరాలు బతికినా 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతికినా ఈ ఆగి ఎప్పుడో దిగుకుంటూ వెళ్ళిపోతుంది. అవునే కదా. మనం వేసే చెట్లు ఉంటాయి, ఆ చెట్లకి కాసిన పనులు ఉంటాయి. అవి రాను అంటే రాను. అదే రాను ఆకు ఉంటే చూడు, నువ్వు రాలిపో అంటే రాదు. అది పండిపోయి ఆటోమేటిక్ ఏమవుతాయి, రాలిపోతాయి. రాలిపోదు కైతూర్రలా ఇస్తాను పని పాటు లేక వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు సరదా తీరిపోతే కంగారు పడకరా. నువ్వు అలాగే అంటూ ఉండాలి. నువ్వు వేసుకోవడం అస్సలు నమ్ముకోకు. నువ్వు బాప్తిని తీసుకోకు, అలాగే ఉండిపో. ఈ సినిమా ఎప్పుడు కనబడుతుంటే నా రాజు వచ్చేస్తున్నాడు. క్రైస్తవుడికి మరణం ఒక ప్రయాణం లాంటిది. క్రైస్తవుడు ప్రపంచంలో క్రైస్తవుడు ఒక్కడే మరణాన్ని చూసి భయపడలేని వాడు. కళ్ళు తెరిస్తే ఆయన దగ్గర ఉంటాం, కళ్ళు మూస్తే ఆయనతో ఉంటాం. ఇప్పుడు మనందరం చూసుకుంటున్నాం. మనం చూసుకుంటున్నాం. కానీ అమ్మ కొడుకులో
అండ పిండ బ్రహ్మాండముగా 9 నెలలు ఎదుగుతాడు. బాగా ఎదుగుతాడు. ఎదిగినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఎదుగు కుదురు ఇక రెండామే వాళ్ళు వచ్చేసాక ఏం చేస్తాడు, పిల్ల ఏం చేసేవాడు ఎవడు తిరుగుడేసాడానా? మీ అందరికీ అనుభవాలు ఉన్నాయి. అదే పొట్లో పిల్లడు ఏం చేస్తుంటే తలకాయ ఎలా తిప్పుతుంటే అదిలాగా కాలులా తగ్గుతుంటాడు. అంటే అతడు ఆడు అనుకుంటాడు అక్కడే ఉంది, బాగుంది, భలే ఉంది, ఇక్కడే ప్రపంచం అంత బాగుందో అనుకుంటాడు. కానీ వాడు పండిపోయి చక్కగా రెడీ అయిపోయాక ఆటోమేటిక్ గా ఆ గర్భసంచి బయటకు వెళ్ళేస్తుంది. ఉంచుకోకూడదు. వాడు అంటాడు నేను వెళ్ళను ఇక్కడే బాగుంది. వాడు వచ్చినప్పుడు ఏడుస్తూ పుడతాడు. వాడు ఇక్కడికి వచ్చాక ఈ ప్రపంచంలో అయిపోతుంది. ఈ ప్రపంచంలో అయిపోయాక ఇక్కడి నుంచి ఇంకో ప్రపంచం కాబట్టి బలి చేస్తుంది. డాక్టర్లో ఇంకేం చెప్పలేమండి, ఏమో చెప్పలేమంటే చాలా నమస్త ఎంత గోల చేస్తారో ఏడ్చేస్తాం కదా, దాని పేరే బంధకాలు అంటారు. బంధాలు, అనుబంధాలు, ఈ ప్రేమ అనురాగ ఆప్యాయతల మధ్యలో మనము ఇరుక్కుపోతాం. కానీ ఒక్కటి మాత్రం సాధించుకోవాలి, అదేంటంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతి భక్తుల ఆత్మల యొద్దకును. ఈ భూమిలో 3 విలువైన కార్యక్రమాలు ఉన్నాయి. ఎవరైనా 3 కార్యక్రమాలు చేస్తున్నారా? హల్లెలూయా. ఇవి గ్యారెంటీగా ఒక పథకాన్ని చెప్తున్నాను. మీరు ఇచ్చే పథకాలు ఉంటాయి, ఊడిపోతాయి. కానీ పరిశుద్ధ గ్రంథం ఇస్తున్న పథకం చూడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు ఇస్తున్న పథకం పేరు ఇర్మియా 33:6వ లేఖనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బలపరచుదును. ఎంతటి మహద్భాగ్యమో చూడండి. మనకి ఈ లోకంలో కావలసినవి ఈ 2 కావాలి. ఆరోగ్యము, ఏంటండి? ఆరోగ్యము, స్వస్థత. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనము 6వ లేఖనం. మహాగణపతి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలములో నివసించు న్యాయముతోను నీతితోను సీయోనులో నింపెను. ఈ కాలములో నింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు. తర్వాత మాట యెహోవా భయము వారికి ఐశ్వర్యము, వారికి ఐశ్వర్యాన్ని ఇస్తాయి. యెహోవా భయము వారికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేస్తాయి. ఎంతమందికి ఐశ్వర్యం కావాలి? ఈ లోకంలో ఐశ్వర్యం కోసం పరితపించే ప్రాణాలు ఎన్నో ఉన్నాయి. ఐశ్వర్యం కోసం అరుడు చేసే
మానవులందరూ ఉన్నారు. కానీ అద్భుతమైన వాక్కు, దేవుని యొక్క దివ్య సత్య సారాంశము నీతో నాతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ లేఖనం చదువు. సత్యమును అమ్మివేయక దానిని ఉంచుకో. జ్ఞానమును ఉపదేశమును వివేకమును చాలా కొనుక్కోవలసి ఉన్నాయండి. సత్యము కావాలి, జ్ఞానము, ఉపదేశము, వివేకము. వీటి వల్ల కొనుక్కోవడం వల్ల ఏమొస్తాయి? ఈ కొనుక్కోవడం వల్ల మనకి కలిగేది ఏంటి? నేను చేసేది బోధ కాదు, ఒక దివ్యమైన ప్రత్యక్షత మీకు బయలుపరచమని ప్రభు చెప్తున్నారు. ఒక ప్రత్యక్షత లేకపోతే దేవుని యొక్క కన్నులు నీకు రావు. దేవుని కన్నులు నీకు రావాలి. 11వ అధ్యాయం సామెతలు 22వ వచనం. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయడు, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు చేర్చవచ్చు క్రొత్త భూమి విస్తారముగా పండును. 12వ వచనం కూడా చదువు. కోరిక సఫలము కాకుండా చేత హృదయం వచ్చిన. ఇప్పుడు 2వ పాయింట్, 2వ లైన్ కావాలి. అది సిద్ధించే పని. ఈ మనోవాంఛ జీవవృక్షము. ఎవరో సిద్ధి అనే మాట భారతీయులు మాట్లాడుకునే అనేక మాటల్లో శ్రేష్టమైన మాట. బాబు, నీకు సిద్ధిస్తుందయ్యా అంటారు. నీకు సిద్ధి అంటే ప్రాప్తిస్తుంది అని మనం హైందవులు ఎక్కువగా మాట్లాడుతుంటారు. నువ్వు అనుకున్నట్లుగా హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు ఈ తింగర మాటలు పక్కన పెట్టారు. సత్యము ఎక్కడ వ్రాయబడిందో అది మాత్రం చాలా విలువైంది. సత్యము నీకు దొరకాలి. చాలా మంది సత్యమును కొనుక్కోలేరు, కనుగొనాలి, ఎవరైనా పొందుకోవాలి. ఇలాంటి విషయాల్లో అలిసిపోకుండా ఉండాలి. హల్లెలూయా. చూడండి, సిద్ధి, సంపూర్ణ సిద్ధి జీవవృక్షాన్ని ఇస్తుంది. జీవవృక్షం అయిపోతుంది. Hebrews 12:24వ వచనం చదవండి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చేసారు. ప్రోక్షించబడిన రక్తం. ఎవరో ఈ రక్తం గురించి నువ్వు మాట్లాడవలసి వస్తే ఇంక అంతకంటే భూమి మీద మహత్భాగ్యం ఏమీ లేదు. 1వ యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. 1వ యోహాను 4వ అధ్యాయము 6వ వచనం. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, కానివాడు మన మాట వినడు.
ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ ఏదో భ్రమ. ఈ లోకంలో వాడు వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోలేదారంట. తను వెళ్తుంది, నేను కూడా వెళ్ళిపోలేదారంట. అక్కడ ఏముందో నాకు అనవసరం. ఎంతమంది అండి రాజకీయ వెనకాల ఎన్ని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ఎన్ని ఆలోచనలు వెనకాల పరిగణిస్తున్నారు. అవి స్థిరమైనవో తెలియవు, అస్థిరమైనవో తెలియదు. కొంచెం ఇలా జరగండమ్మా, కొంచెం ఖాళీ ఉంది కదా, వెనకాల వచ్చే వాళ్ళు వెనకాల కూర్చుంటారు. బాగా కూర్చో, బాగా అక్కడ కూర్చోమ్మా. ఇలా వచ్చేస్తే ప్రతి మానవుడు జయం కలగాలని కోరుకుంటాడు, జయప్రదమైన జీవితం కలగాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు. ఎప్పుడు ఏదో ఒక సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుకోవాలని కోరుకుంటాడు. ప్రతి మనిషి తప్పించేది. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఆలోచించారో యేసుక్రీస్తు అనే పేరు ఎందుకు వచ్చిందో? యేసుక్రీస్తు ప్రభువారు అని ఎందుకన్నారు? ఆయన్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వేస్తున్నాను నేను. యేసుక్రీస్తు అని ఎందుకు దేవుడిని పిలవవలసి వచ్చింది? అదే పేరు ఈ లోకం ఎందుకు అసహించుకుంటుంది? ఎందుకు నిర్హేతుకముగా ద్వేషిస్తుంది? ఎందుకు తెలుసా? యేసుని క్రీస్తుగా స్వీకరించకపోతే నీకు మోక్షం లేదు. బాయ్, నెవర్, నథింగ్ నెవర్. నీ బ్రతకండి. యేసుని క్రీస్తుగా ఆరాధించాలి. నీకు విషయం తెలుసా? చాలా మంది క్రీస్తులు వచ్చేసారు. లండన్లో క్రీస్తున్నారు, అమెరికాలో 14 మంది క్రీస్తులు ఉన్నారంట. అమెరికాలో 14 మంది క్రీస్తులు ఉన్నారంట. ఆస్ట్రేలియాలో 6 ఉన్నారంట. క్రీస్తులు వాళ్ళ అచ్చం యేసు క్రీస్తులా తలపెట్టుకుంటారు. వాళ్ళ అవసరమైతే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపుతున్నారు. చాలా అద్భుతాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ క్రీస్తులు అంటే అక్కడ వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళు ప్రేమ పట్టి ఆత్మ వెంటాడుతుంది. క్రైస్తవ జీవితం కత్తి మీద శ్రమ లాంటిది. క్రైస్తవము అంటే క్రీస్తుని కలిగి ఉండడం, ఆ తర్వాత వెంటనే యేసుని వదిలేస్తుంటారు. చాలా మంది భక్తి ప్రారంభంలో బోధన ఉంటుంది. వాళ్ళకి బాగా బైబిల్ అర్థమైన తర్వాత అది అర్థం అవుతుందో అపార్థం అవుతుందో పరమార్థం అవుతుందో తెలియదు. కానీ కొన్ని గ్రంథాలు వస్తుంటాయి, వాళ్ళకి రాసిన పుస్తకాలు. విలియం బ్రనహాం గారు రాసిన గ్రంథాలు, తర్వాత ఎంతో మంది పరిశుద్ధులు భక్తులు రాసిన పుస్తకాలు చాలా ఈజీగా వాళ్ళు అపవాది వలలో కూరుకుపోతూ ఉంటారు. అలా పడిపోయిన వాళ్ళే ఇదిగో ఇన్ని సంఘాలు వచ్చేసాయి. క్రీస్తు సంఘం, పెంతెకొస్తు సంఘం, బాప్టిస్టు సంఘం, లూథరన్ సంఘం. ఓ పక్కన అన్ని రక్షించాలరా బాబు అన్న తపన ఒకంతైతే, క్రీస్తుని అంగీకరించిన క్రైస్తువులు మార్చడం మరింత. మీరు ఎవరైనా వెళ్ళి రోమన్ కేథలిక్ వాళ్ళకి సువార్త ప్రకటించండి, వాళ్ళు రక్షించండి. మీకు ఏమైనా అథారిటీ ఉంటే దమ్ముంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున యేసు నామమున ఆమేన్. చాలండి, మాకు చిన్నప్పుడే బాప్తిజం తీసుకున్నా తెలుసా? అవునా? వాళ్ళు మార్చు.
వాళ్ళని ఒక్కళ్ళే నువ్వు నీటిలో బాధ చెప్పించు. వాళ్ళ మాత్రం పచ్చి పచ్చి దురాత్మలు సాతానుగా అబద్ధ కంచులో మురిగిపోయి వాళ్ళు ఎక్కడ పోతారు? పరలోకం వస్తారన్నారు. కంగారు పడకండి, పరలోకం గ్యారంటీ. కానీ పరలోకంలో ఎక్కడ ఉంటుందంటే 4 భాగాలుగా ఉంటుంది. ఒకటి పసిపిల్ల తత్వము, రెండవది కౌమారము, మూడవది యవనము, 4వది వృద్ధాప్యము. హల్లెలూయా. చాలా అందరికీ ఒకే సిద్ధాంతం అనుకోకండి. పరలోకంలో వాళ్ళు అనుకుంటారు మాది తల్లి సంఘం. రోమన్ క్యాథలిక్ వారు అనుకుంటారు మాది తల్లి సంఘం. పేతురు గారు వేసిన పునాది మాది, ముందు మేము ఉంటాం ముందు వరుసలో అని వాళ్ళు అంటారు. బాప్టిస్టుల దగ్గరికి వెళ్తే ముందు బాప్టిస్టం మాదే అంటారు. లూథరన్ పెంతెకోస్తు అనుభవాన్ని తీసుకొచ్చింది మా మార్టిన్ లూథర్ గారు. అందుకని లూథరన్ మా సంఘం అంటారు. ఈ గోవాలో శిష్యులు 12 మంది శిష్యుల దగ్గర కూడా ఉంది నేను గొప్ప నేను గొప్ప. 12 మంది చెప్పుకునేసుకుంటారు మాటలతో. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. మీలో గొప్పవాడే ఉండాలంటే మొదట పరిచర్య చేయాలి, తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. కాబట్టి కనీసం ఈ లోకంలో వారానికి కనీసం ఒక 10 మందికైనా సువార్త ప్రకటిస్తున్నావా? కనీసం ఒక 2 సువార్త ప్రకటిస్తున్నారా? నేను ఆశ్చర్యపోయాను. కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో ఉద్యోగం నెలసరి జీతం కోసం గంటలు నిలబడిపోతారండి. కొంతమంది ఒక కంపెనీ కోసం, ఒక ఉద్యోగం కోసం వాళ్ళు చాలా ఉంటాయి. చెప్పాలి టాక్టింగ్. వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. ఏమిటంటే ఈ హెర్బల్ లైఫ్ అనే ఉంది, హెర్బల్ ఫుడ్ అని. దానికి అవతల వ్యక్తిని ఎలా మోటివేట్ చేయాలి, ఎలాగా కన్విన్స్ చేయాలి. ఆరోగ్యాన్ని ఇస్తున్నారు వాళ్ళు. హెర్బల్ ఫుడ్ అనేది చాలా చాలా ఖరీదైంది, చాలా చాలా విలువైంది, చాలా మంచిది. నేచురల్ ఫుడ్ కానీ ఒక్కో డబ్బా 5 వేలు 6 వేలు ఉంటుంది. అది సామాన్యులు వాడే కాదు. సినిమా యాత్రలు కానించి, క్రికెటర్లు కానించి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానించి ఆ మందులు వాడుతున్నారు. వాళ్ళు సైడ్ ఎఫెక్ట్ లేని మందులు. లావ్ అయిపోవాలంటే లావ్ అయిపోవచ్చు, సన్నం అయిపోవాలంటే సన్నం అయిపోవచ్చు, ఎంత తినాలంటే అంత తినచ్చు. బాగుంది. నేను అనుకుంటున్నాను దాని గురించి ఎంత ప్రయాసపడుతున్నారు వాళ్ళు. క్లాసులు పెడతారు, ఇంపార్టెంట్గా చెప్తారు. ఏంటి ఈ భూలోకంలో ఉన్న ఈ మాంసం కోసం, ఈ శరీరం కోసం వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారో చూడండి. నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణము, వాటి విలువ నీకు ఇప్పుడు తెల్దా? అసలు తెల్దా నీకు? కొంతమంది అర్థంలో చూసుకుని ఎప్పుడు చూసినా నీ మొగాన్ని తిట్టుకుని ఉంటావు. నీ శరీరం నీకు అలవాటు అయిపోయింది. నీ బాడీ, నీ జీవితం నీకు అలవాటు అయిపోయింది. కొంతమందికి లోపల ఉన్న వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు తిట్టుకుంటారు. సన్నగా ఉన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు చూసుకుని పిల్లలిపోతారు. కొడుకున్న వాళ్ళు చూసి కాదంతా ఇదిగా ఉన్న వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. హల్లెలూయా. ఒక ఆవిడ వచ్చి నా దగ్గర చాలా ఏడ్చేస్తుంది. ఎందుకంటే 4 అడుగులు ఉందంట. కాకినాడలో ఇంటికి వెళ్తున్నామనంటే ఎదగాలంటే ప్రార్థన చేయనండి. నేను ఏం చేయాలి చెప్తాను? నేను ఎదగాలి తక్షణం. ఎందుకంటే మాట్లాడుతుంటే మా ఆయన పొట్టుదాన్ని చెప్తున్నాడు. నాకు కుదరదు. నా మర్యాదగా నాకు 5.5 అడుగులు ఎదగాలి. మా ఆయన ఒకరు తీర్చేయాలి.